మొంతా తుఫాన్ హెచ్చరికని అందరం కూడా ఈ రోజు ప్రభుత్వం గానీ అందరం కూడా ప్రికాషన్స్ పాటిస్తా ఉన్నారు. ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు ఫోన్ చేయండి. అక్కడ ఏదైనా రెస్పాండ్ అవ్వకపోతే కూడా నాకైనా చేయండి. నా నెంబర్ కూడా మీ అందరికీ తెలుసు. ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎనీ టైం 24 hours చేయండి. మేము ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈ రోజు కొత్తపట్నం పల్లిపాలెంలో సముద్రం ఒడ్డున బీచ్ లో కూడా వీళ్ళందరినీ కూడా కలిసాం. అందరు ఫిషర్ మ్యాన్స్ కూడా ఒకటే ఉండటం కూడా జరుగుతా ఉంది. ఇప్పుడే సీఎం గారి ఆఫీస్ లో కూడా మాట్లాడాము. అది ఒక హాఫ్ అన్ అవర్ లోపల క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత అందరికి ఎన్ని కుటుంబాలు ఉంటాయో ఎన్ని హౌసెస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా పట్టపాలన్నిటికీ రైస్ ఇవ్వమని చెప్పాను. ఎందుకంటే సీ కోస్ట్ లో ఉండే వాళ్ళు వీళ్ళు వేటకు పోకుండా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తినడానికి ముందు ఇమీడియట్ గా వాళ్ళకి చేయడం జరుగుతా ఉంది. యంత్రాంగం ఆర్డీఓ గారు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా సీరియస్ గా దాని మీద జాగ్రత్తగా ఉన్నారు. ఇంకా మిగతాది మాక్సిమం ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతతో ఈ రోజు టౌన్ లో కూడా ఎక్కడా కూడా వాటర్ ఉండే పరిస్థితి లేకుండా ఈ రోజు పూర్తిగా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. పోయినసారి ఎప్పుడైతే 6 నెలల ముందు పోతురాజు కాలువ మనం క్లీన్ చేసి పోతురాజు కాలువ బూడికెళ్ళి తీసామో దాని వల్ల ఈ రోజు చాలా సేఫ్ జోన్ లో పడ్డాం. లేకపోతే పోతురాజు కాలువ కానీ పని కానీ చేయకుండా ఉంటే ఈ రోజు చాలా ఇబ్బంది వచ్చేది. ఆ రోజు ముందు చూపుతోటి ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రోజు టౌన్ లో కూడా ఎక్కడా కూడా ఆ ప్రాబ్లం లేకుండా ఈ రోజు పూర్తిగా ఇబ్బంది లేకుండా పడిన వర్షం 1 hour లోపల అవుట్ అయ్యేటట్టుగా ఈ రోజు ఉన్నాయి.